వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్. అందరూ బాగున్నారా? సో ఈరోజు ఏంటంటే ఒక ఫన్నీ గేమ్ పిల్లలతో కలిసి ఆడాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ పానీపూరి ఛాలెంజ్. చూడండి, పిల్లలకు పానీపూరి తినాలని బాగా ఇష్టము. అయితే ఈ మధ్య ఒక 2-3 డేస్ నుంచి బాగా అడిగిండ్రు పానీపూరి, మమ్మీ పానీపూరి తిందాం అని చెప్పి అడిగిండ్రు. అట్లనే ఇగో పెద్దమ్మాయి పానీపూరి ఛాలెంజ్ చేద్దామని చెప్పి మొన్నటి నుంచి అంటుంది. సో రెండు పనులు అంటే వాళ్ళకి తినడంతో పాటు ఈ పానీపూరి ఛాలెంజ్ చేయడం వల్ల మనకు ఒక వీడియో కూడా కామెడీ వీడియో తయారైపోతుంది అని చెప్పి సరే అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేస్తున్నా ఈరోజు. సో మరి ఈ పానీపూరి ఛాలెంజ్ ని మరి స్టార్ట్ చేద్దామా? ఇంకా నాకైతే అంత ఫాస్ట్ తినడం రాదు. అంటే ఫస్ట్ ఇలా అక్క వస్తుంది ఫాస్ట్ వీడియో కంటే ముందు ఎన్నిసార్లు నిన్న మొన్న నాకు ఎన్ని పెడతా అన్ని తింటా మస్తు తెప్పి అనుకుంటాను. ఇప్పుడు ఎన్ని తింటా చూద్దాం. అయితే ఏం చేసిన అంటే ఎక్కువ తక్కువ అనేది మళ్ళీ ఎవరు ఎక్కువ తిన్నారు ఎవరు తక్కువ తెలియాలి కదా. సో అందరికి ఈక్వల్ గా డివైడ్ చేసిన. అందులో దాని తర్వాత కొన్ని ఇట్లా అంటే కొంచెం విరిగిపోయినాయి అట్లాంటివి ఎక్స్ట్రా వేస్తారు కదా వాళ్ళు, అవి పక్క పెట్టేసిన. సో అందరికి 33 వచ్చినాయి ఒక్కొక్క ప్లేట్ లో. సో దాన్ని బట్టి మనం ఎంత తిన్నాము, ఎన్ని మిగిలిపోయినాయి, ఎన్ని అసలు మిగిలిపోతే ఎవరు కూడా తెలియదు. ఎందుకంటే నేనైతే మస్తు తింటాను పానీపూరి. చూద్దాం మరి ఎన్ని తింటారు. ప్రతి ప్లేట్ లో 33 ఉన్నాయా? ఓకే అండి, ప్రతి ప్లేట్ లో 33 ఉన్నాయంట. నాకు కూడా తెలియదు, కౌంట్ చేసి పెట్టింది దాన్ని ఆల్రెడీ. సరే మరి నేనైతే ఓడిపోతా అనుకున్నా ముందే. నాతో తినడం ఎక్కువ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ఫస్ట్ ఆనియన్స్. Oh my god. అది ఇక్కడే కాబట్టి మమ్మీ చేసుకుంటాం. టైం వేస్ట్. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్. ఓకే, స్టార్ట్. పెట్టుకోవడం రాదు. Oh my god. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉన్నది అన్నట్టు ఇది. ప్లస్ నో వాటర్, ఇది నో వాటర్ రాకుండా కంప్లీట్ చేయాలి. అదే ఛాలెంజ్. కొంచెం ఎక్కువ స్పైసీగా తెచ్చుకున్నాం మేము. అప్పుడు నాలుగు తినగానే అక్కడ ఉంటుంది తమాషా. అదే కదా మన ఛాలెంజ్ అంటే. Oh my god. ఇంకా పెద్ద ఎంత పానీపూరి అన్ని పెద్దగా నచ్చినాయి నాకు. చిన్న ఉంది. Oh my god. వీళ్ళు పానీపూరి తినడానికి కోసం మధ్యాహ్నం అన్నం కూడా తినలేరు. ఛాలెంజ్ లో గెలవాలి. పొద్దున వాళ్ళు కొద్ది కొద్ది తిన్నారు. లైట్గా తిన్నారు సత్యం, పొద్దున మర్చిపోయాను. మత్తు తిన్నారు. Oh my god. చికెన్ ఫాస్ట్ తినేస్తాం చిక్కేదే. ఏమో అనుకున్నాం ఫస్ట్ తినేస్తుంది. నాకు తెలియదా? నేనైతే బయట తిన్నప్పుడైతే స్లో నేను అది అందరు నాతో లైన్లో పెట్టుకుంటారు కదా, వాళ్ళ పరవ తినేసరికి నాతో అది కాదు. నేను స్లోగా తింటా. మమ్మీ తిన్నదా పెట్టుకోవడం రాదు. పెట్టుకోవడం అంటే కొంచెం నాకు అంత అలవాట్లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బయట ఫుడ్ తినడం ఎక్కువేం అలవాట్లేదు.
నేను బయట ఫుడ్ ఎక్కువ తినను. నాకు అన్ని పొద్దు పొద్దే వచ్చినాయి. ఎవరు వేసింది ఇవన్నీ? నేనే. మంచి పని చేసినాం. అంటే ఇది నీకు ఇది నాకు అంటే లేదు, రాండం వేసిన. ఆ ప్లేట్ అన్ని పెద్ద పెద్ద వచ్చినాయి. అవును, ఎంత పెద్ద పెద్ద ఉన్నదో. Oh my god. చిక్స్ పెద్ద పెద్ద రాండం చిన్న చిన్న వచ్చినాయి. అనుకో పెద్ద పెద్ద తింటున్నా ఒకటి అయిపోతున్నాయి. తిను పటాపడి తిను. అంతా పోయిపోతుంది, ఇప్పుడు చూపిస్తుంది అంతా పోసు దగ్గర మమ్మీ నీదంతా. నాకు పానీపూరి తినడం రాదు, అందుకోసం నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియా బయట పోయిన దగ్గర. మా ఫ్రెండ్స్ అట్లా చాలా మంది తింటుంటే కానీ నాకు ఫస్ట్ మింగుతుంటే కళ్ళగా నీళ్ళు వస్తాయి, ముక్కులకి నీళ్ళు వస్తాయి. అమ్మో నాకు అది బాగా కష్టం అవుతుంది. ఏదో ఒకటి Oh my god. అయిపోయింది స్టామినా అవుతా స్లో అయిపోయింది బండి. కలిపి చల్లారిందా? స్టార్టింగ్ నుంచి నాకు స్లో ఉన్నది బండి, ఎందుకో మరి కావాలని మెమరీ లాస్ట్కు అందరు నోడెత్తావు అది. చూద్దాం. మళ్ళీ కొంచెం ఆగు. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఏడుస్తున్నా, కళ్ళకి నీళ్ళు వచ్చేస్తా. Oh my god. వాటర్ లేవు కదా, నేనే చెప్పిన దిక్కుమాల రోజు. నో వాటర్. Oh my god. దిక్కుమాల రోజు నేనే చెప్పిన. గేమ్ అంటే గేమే ఇక. నాకు గొంతులా ఇట్లా ఘాటు కొట్టింది ఒకటేసారి. Oh my god. తాగు పాయమే. తాగితే కారం వస్తుంది, ఎక్కువ తినలేను. కొంచెం కొంచెం పోతుంది మరి పాయని. చిక్కి స్టార్ట్ అయితే చూసిందా, పానీ ఎక్కువ పోసుకుంటే కారం ఎక్కువ వస్తుంది, పానీ ఎక్కువ తాగుతుంది. Oh my god. స్ట్రాటజీ అదే. అయ్యో కింద బొక్కుంది ఇప్పుడు ఎట్లా? Oh my god. మొత్తం ఆ పానీతోనే మంచి టేస్ట్ వస్తుంది చిక్కి. టేస్ట్ ఛాలెంజ్ కోసం టేస్ట్ చిక్కి. వీళ్ళ పక్కనైతే అసలుకి పానీపూరి అసలుకి తిడతాడు. తినడు అతను ఎక్కువ, అది ఎక్కువ అసలు మొత్తమే తిన్నాడు. దానికి తోడు తెమ్మంటే ఇంత తింటామంటే వాళ్ళు తింటారు, ఎందుకంటే వాటర్ గలీజ్గా ఉంటాయి. ఇక అది అనుకుంటా ఉడతా ఉంటాడు అన్నట్టు. బాగా హైజీనిక్ పర్సన్ పాప. ఎంతైనా కూడా ఇక మనకు గలీజ్ అయినా ఏమున్నా కూడా బయట ఫుడ్ కొంచెం లైక్ అది అనిపిస్తుంది కదా. Oh my god. మనం అంతే ఇక మనం ఎంతమంది చెప్పినా మనం మారం. అట్లా మీలో ఎవరైనా పానీపూరి లవర్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ లవ్ పానీపూరి అని. చూద్దాం ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారో మన వ్యూవర్స్ లో. ఇంట్లో టైం లిమిట్ అంటే ఏం లేదు, కాకపోతే ఎవరు ఎక్కువ తినగలుగుతారు. కెపాసిటీ చూద్దాం ఎవరు కడుపు ఎంత పెద్దగా ఉందో అని. తిన్నా అన్నది చాలా మర్చిపోయా.
నేను పెద్దదాన్ని కదా మీకంటే పెద్ద గడ్డ ఉంది నాకు. Oh my god. అయిపోతున్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ అట్లా చేయాలన్నా చుక్కలు అనిపిస్తుంది అంటే ఘాటు కొట్టిందంటే మాత్రం కొంచెము వచ్చేలాగా సుమారు పడలేదు. నాకు కొంచెం ఘాటు వేసేలాగా సుమారు పడలేదు. ఇంకా అంత కారం ఒక రకంగా ముక్కకి వెళ్ళి ఘాటు వస్తుంది నాకు. ముక్కు కాదు Oh my god. తెచ్చుకుందాం మనం పెట్టినా కూడా దుబ్బకుంది దీని కూడా. అంత తాగేసే వాటర్. దాయేసాయి ముక్కు 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 ఏమైనా చుడితో తీసుకో. Oh my god. మమ్మీ అట్లా ఉండదు, అట్లా ఓలో షేర్ చేసి ఉంటుంది. ఓలో అలాగే కర్రీ పెట్టుకొని పట్టి చేసి నీళ్ళు అర్థం చేస్తుంది. పానిక కడుపు నిండిపోతున్నది. మీరు పానకొచ్చి రావచ్చు. అట్లా నడదు, నేను కూడా తాగేస్తున్నాను. నాకు మంచి టేస్ట్ ఉంది. మంచి పానీ పూరి పానీ పూరి టేస్ట్ ఉన్నదంటే పానీ వాటర్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. మళ్ళీ అందరికన్నా తక్కువ నాయే ఉన్నాయి. తినరా మై మరసి. నాకు తక్కువ నేను మమ్మీ వేసుకుంటే లేవు నీకని తక్కువ ఉన్నాయి. ఇంకా కొద్దిగా అతిగా అయిపోయింది. అది అయిపోయింది. Oh my god. మళ్ళీ ఒక సంవత్సరం కదా అది పాడిపోయాను. అవునా మళ్ళీ మళ్ళీ ఓళ్ళ కళ్ళతో నీళ్ళు ఒక్క ప్రజలు నీళ్ళు స్వీటా కొంచెము స్వీట్ కొంచెం కాలు తక్కువ. పానీపూరి పెట్టినోడు మాకు ప్యాజ్ వేయదు, ఆనియన్ వేయలేదు. ఎంత మోసం ఆనియన్ వేయకుండా ఇస్తే. మేమే కట్ చేసుకున్నాం. నేనే కట్ చేసిన. అంతే ఉంటుంది. ఆడ తింటేనేమో కరెక్ట్ మనకు అన్ని కరెక్ట్ పెడతారు. ఇంటికి తీసుకొచ్చుకుంటే పప్ప ఇంకా ఏం చూడదు. పాప ఏదో నార్మల్ తీసుకొచ్చుకుంటే అవుతుంది. ఇక తప్పక ఇష్టమే లేదు తీసుకురావడం మీరు ఇంటికి. అది తిరగంటాడు అంతా. పోతలేదు ఇంకా ఉన్నాయి. 5, 6, 7, తిను. 10 ఉన్నాయి ఇంకా. అక్కడ బయట తినమంటే రోడ్ పైన నా బుద్ధి కాదు ఎక్కువ. అంటే ఇంకా చాలా మంది అసలే తినబుద్ధి కాదు. ఇక బయట ఏదో చాలా చెప్పుకొని తింటాం కానీ ఇంటికి పార్సల్. Oh my god. నా ఇంకా 10 ఉన్నాయి. 16 ఉన్నాయి ఇంకా. 16. Oh my god. అమ్మా ఇక్కడ ప్యాక్ దోలో దాలో హిందీ రాదు కానీ తోడ ప్యాస్ బోలో అన్న ప్యాస్ దాలో దాలో Oh my god. ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాయి. బాగుంది. ఇది బాగుంది. మతిను కొంచెం నేను కూడా తింటాను. మనం ఓడిపోతామే. మనం పిల్లలు ఫాస్ట్ తినేస్తున్నారు. Oh my god.
ఫీలింగ్ లేవు డైలు స్వీట్ లేవా ఇష్టం. స్వీట్ మొత్తం దగ్గర ఇస్తుంది కర్రీగా అంతే ఏమి ఎక్కువ కర్రీ ఇంత దగ్గర వస్తుంది అబ్బా అదే హ్యాపీ ఉంటాయి ఇక. మధ్యాహ్నం స్వీట్ కూడా తిన్నాం ఎందుకంటే కొంచెం కారం వస్తుంది కొంచెం నోరు చల్లబడుతుంది Oh my god. నార్మల్గా ఉంటుంది కదా పోతలేదు. తినా ముందు ఫాస్ట్ తింది అసలు నిజంగా కానీ బండి ఒకసారి అయిపోయింది ఓకే ఓకే బండి అయిపోయింది అందుకే మెల్ల పోనీ అలా బండి లాలీపాప్ తిన్నట్టు తింటున్నది. 2 ఏళ్ళు మధ్యలో పెట్టి నోట్లో పెట్టి అందులో ఉంచుతున్నది. చెల్లి బాగా కంపారిజన్ చేస్తుంది అబ్బా మరి ఆయన ఫస్ట్ మన నమ్మతే అంటే బయట ఇస్తానని చెప్పి మెల్లమెల్ల నమ్ముతున్నా Oh my god. కోట నుంచి కేంద్రం కష్టమైనప్పుడు మరి అంతగా మోసపడుతుంది అవసరమా వెళ్ళి నా రెండు ఉన్నప్పుడు నువ్వు ఒక మీరు చేద్దాం మీ అందరూ వామిటింగ్ చేసేస్తా వామిటింగ్ చేయబోతున్నా నేను అడగదు ఓ ఓడిపోయాను ఎందుకు ఓడిపోతా పానీపూరి నా ఫేవరెట్ పానీపూరి ఇంతగానం నరికినాక మళ్ళీ ఓడిపోతే మంచి ఉంటుంది నరకపోయినా మంచిగా ఉంటుంది స్టార్టింగ్ లో వామిటింగ్. ఆపేసేయి పంపింగ్ వేసి ఆపేసేయి నరకకు నిజంగా పేదలు తింటున్నా వామిటింగ్ ఇంకా 6 ఉన్నాయి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా నేను మెల్లగా అక్క ఇంకా 8 ఉన్నాయి 8 ఉన్నాయి. 9 6 9 5 అమ్మ నేను ఎవరు ఉన్నారా బాబు 9 ఉన్నాయి కొంచెం చేతులు లేదా బాగా కొంచెం హ్యాపీగానే గ్యాప్ ఇస్తున్నా నీకంటే తక్కనే ఉన్నా కానీ నేను మెల్లగా ఇంట్లో స్టార్టింగ్ నుంచి కూడా మీరు పాట పాడకండి మీరు వాడండి పాటలు రాదు ఘాటకి నేను ఇట్లా అడ్డమైన గడ్డి తింటే మళ్ళా ఎట్లా అయిపోతా 1.5 years నుంచి నేను ఎంత కంట్రోల్ చేసిన ఫుడ్ని ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా మంచి స్లిమ్గా అయినా మళ్ళీ నాకు ఇట్లా అడ్డమైన గడ్డి తినిపిస్తున్నాను మళ్ళీ ఇట్లా అయిపోతాను ఇప్పుడు ఇది తిన్నందుకు మళ్ళీ ఎప్పుడు నేను డైటింగ్ చేయాలి ఫుడ్ కంట్రోల్ చేయాలి మమ్మీ డాడీ బ్రేక్ అయింది మళ్ళీ మమ్మీ డాడీ చెప్పు. బ్రేక్ అయింది అమ్మా నేను 1.5 years మాత్రం టూ మచ్గా హార్డ్ వర్క్ చేసిన అంటే డైటింగ్ తోటి ఫుడ్ కంట్రోల్ చేసిన కంప్లీట్ రైస్ అండ్ షుగర్ మానేసి ఇంకా నేను ఇట్లాంటి ఏం ఐటమ్స్ కూడా తినలేదు బయట ఐటమ్స్ ఏం కూడా తినలేదు అట్లా కంట్రోల్ చేసిన కాబట్టి నేను కొంచెం తొందరగా స్లిమ్ అయిపోయినా లేకపోతే మళ్ళీ ఇట్లా స్టార్ట్ చేసి నేను తినడం ఇంకా అయిపోయినా అలా నాకు కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక 1 year వస్తుంది అమ్మో అయిపోయింది నాకు కూడా ఉదయంలో పానీపూరి పెట్టుకో కొత్త ఉంటున్నా అట్లా ఇస్తుంది అది నా దగ్గర రాదు ఇస్తుంది అది అట్లా అదే పానీపూరి రెండు అసలు ఈ సబ్జీ అవసరం లేదు కానీ పానీపూరి రెండు తింటున్నా సబ్జీ కూడా వేసుకోవాలి ఇది కూడా వేసుకోవాలి Oh my god. మొత్తం వేసుకుంటే కంప్లీట్ తినక ఎందుకంటే మనం ఓడిపోయిన కోరుకో కదా ఇంకా 2 మీద ఓడిపోతే పోతుంది. మళ్ళీ కొంచెం రెస్ట్ నీకు 2 తినడానికి సరిపోలేదా కడుపు అని అంటారు. ఏమన్నారు ఇంత తిన్న తర్వాత Oh my God. లెవ్వు అంటే ఇదిగో కొంచెం బ్రష్ చేసుకున్నావు అటు అటు ఇది రాకు వెళ్ళిపోతుంది ఇద్దరు చిక్కి నువ్వు కూడా నేనంతా అయిపోతుంది మంచి ప్లాన్. ఏమైపోదు నేను మెల్లమెల్లే తింటా నేను నాకు ఎట్లా అంత స్పీడ్ తినడం రాదు కాబట్టి నేను మెల్లమెల్లే తింటా
ఇది రాకుండా తెలియకుండా బాబా పోలేదే. నాకు నమ్మలో రాకుండా మింగి రాకుండా కడుపు ఉబ్బిపోయింది. Oh my god. ఇది అరిగించుకోవడానికి ఏం చేయాలేమో. అరిగించుకోవడానికి మళ్ళీ ఒక వర్కౌట్స్ ఏమంటారు మొత్తం ఇట్లా ఇంట్లో పని చేయండి ఇంతమంది పొద్దున్న అయిపోయింది. చెత్త పోస్తా చూసినావా మమ్మీ చెత్త పోసి పని ఏమంటారు ఇదంతా అందించుకుంటే మనం పని చేసి అందించుకోవాలి. మరి ఇంట్లో పని అయిపోతుంది కదా. ఇట్లా పని ఎప్పుడో అయిపోయింది దాన్ని మళ్ళీ ఏమంటారు పనులేని మాట్లాడారు పిలిచి బయట కట్టున్నాయి కదా అవన్నీ సరే మళ్ళీ పెట్టేసేయండి. అడుగుతుంది ఏం కాదు. లాస్ట్ మంత్ చెప్పన్నా ఆపే ఆపే సార్ మస్తు తిన్నావు ఆపే ఆపెట్టవా ఇప్పుడు? అదొకటి ఆపు లాస్ట్ చిక్కి మస్తు ఫాస్ట్ చేసి ఇగో నేను చెప్పానా ఉన్నది ఒకటే పని. ఆ ఒక్క పనికి నేను మీకు ఎట్లా ఫోన్ చెప్పానా ఈజీ పని చేస్తాను. ఒకటే పని ఉంది మాకు పొద్దున్నే పని అంతా అయిపోయింది. బట్టలు మడబెట్టేది ఒకటే పని ఉన్నది. అయిపోయినది కూడా. బయట బయట బట్టలు అవోలు మడబెట్టాలా 2 రోజులే మడబెట్టేసింది ఇవాళ. అయితే అదేం చెప్పానా ఒకటి మడత పెట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. మళ్ళీ ఆడుకొని మళ్ళీ ఇంకోటి మడత పెట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. అట్లా మొత్తం ఎన్ని బట్టలు ఉంటే అన్ని బట్టలకు అట్లా అన్ని రౌండ్ అయ్యింది. మనకు కట్టుకుంటా లోపలికి పెట్టండి. Oh my god. ఇంకేం తర్వాత బెడ్ల పడతాం అయిపోయిందా 4 రోజులు కంప్యూటర్ అమ్మా అమ్మా చిక్కి ఎన్ని ఉన్నాయి 33 మాకు రేటే చిక్కి నువ్వు ప్రజెంట్ 9 10 అంటే 9 ఉన్నాయి. చిక్కి 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. మమ్మీ నేను ఇంతగానో నలికినా కదా ప్లేట్ ఇట్లా రివర్స్ చేసుకుని 30 గెలిచినావు నాకు తెలుసు కానీ ఆడవాళ్ళు వీడియోకి మాత్రం నేను గెలిచినట్టు చూపించుకున్నా. నీకైనా నీ ఫ్రెండ్ 6 ఉన్నాయి, నాకు 9 ఉన్నాయి. కాదు చిక్కింది నేనే గెలిచిన ఎడిటింగ్. సరే ఓకే అదేం లేదు. అయ్యో ఎడిటింగ్ అన్నారు నేను కవర్ చేయాలంట. ఈమె గెలిచింది కానీ ఈమె గెలిచినట్టు కవర్ చేయాలంట. మీరు ఓకే అంటే కవర్ చేద్దాం. మరి ఏహే అబ్బా వాళ్ళకి ఎందుకు చెప్పి అట్లా కాదు, మీరు కామెంట్ పెట్టండి నువ్వెందుకు నీకు ఎందుకు తింటాలి అని. ఇగో ఏమైందంటే గిన్నె అంత దూరం ఉంది కదా కథలు కథలు చెప్తుంది ఇక. గిన్నె అంత దూరం ఉంది నీ చేతులు పెద్దగా ఉన్నాయి, అంత దూరం ఉన్నది చేతులు పెద్దగా ఉన్నాయి కదా. చిన్నదాన్ని కానీ మొత్తం నేను చేసిన అందరికంటే నదుడు కాదు ఇంకా. కడుపు మొత్తం ఉబ్బిపోయింది. నదుడు కాదు ఇంకా. ఇప్పుడు దీన్ని ఎట్లా తగ్గించాలో ఏమో. ఎట్లా ఉంది నేను ఓడిపోయానంటే సో ఏంటి అజినేసి చేసి నేను ఇంకా ఓవర్ చేసుకోవడానికి అన్ని సప్లై కావేసింది బెస్ట్. మమ్మీ అవి ఎవరు తింటారు? తినేసి నువ్వే మళ్ళీ మీరే తింది మళ్ళీ కాదు. నేను చాట తిని గెలుస్తాం. అబ్బా నేను ఆల్రెడీ గెస్ చేసిన ఇక. సెకండ్ అన్నారు. కంప్లీట్ చేస్తే నేను విన్నర్ అవుతా. ఏమన్నా విన్నర్ చికెన్ తిన్నాను చికెన్ అమ్మ వద్దు. అప్పుడు ఫుల్ అయిపోయింది అబ్బాయి. ఎప్పుడు ఇండియా పానీపూరి తిన్నాను. నేను కూడా
ఇప్పుడు ఎన్ని తిన్నట్లు 33 33 minus 8 25 తిన్నా అమ్మ బాబాయ్ ఫస్ట్ టైం ఇంకో 25 తిన్నాము ఇంతకు ఎప్పుడు తినలే నేను 30 తిన్నా ప్లస్ ఒక మధ్యలో తీసుకొని స్వీట్ తిన్నా మస్తు తిన్నాం స్వీట్ కూడా తిన్నా స్వీట్ అంతేం టేస్ట్ లేదు స్వీట్ పానిపూరి అంతేం అంతేం లేదు అంటే అక్కడ వాళ్ళు వేరే పెట్టిస్తారు స్వీట్ మీద ఇంకా కొంచెం అది కూడా వేస్తారు కదా కదా వాళ్ళు మనం ఎవరైనా చూసినాం తిన్నాము కాకపోతే అంత స్వీట్ పానీపూరి దాకా స్వీట్ పానీపూరి అంత ఇష్టం అనిపించేది మాకు జస్ట్ ఎప్పుడైనా బయట అంటే ఈ పానీపూరిలో తినేసేసి వచ్చేస్తాము ఆ స్వీట్ పానీపూరి అంతే ఏమి ఇంట్రెస్ట్ అనిపించేది నెక్స్ట్ ఇంకా ఇప్పుడు పానీపూరిని చూస్తేనే విరక్తి వస్తుంది. ఇంకోసారి అడుగుతారా అడుగుతాం అడగద్దు అద్దు చాలిగా ఇట్లాంటి బయట ఫుడ్ తినదు పప్ప ఇప్పటికే పొద్దున్న ఎన్నిసార్లు రాసిండు అయినా కూడా వీళ్ళ పప్పకు ఇట్లాంటి బయట ఫుడ్ ఇట్లాంటి తినడం ఇష్టం ఉండదు ఇంకా వీళ్ళు ఒకటి తిరిగి తగిలింది కాబట్టి సరే పోనీ అని చెప్పి నేను బతిలా అన్న పొద్దు నుంచి నేను తిప్పి నా వీళ్ళ కోసం నేను తిప్పి తినాల్సి వచ్చింది మెల్లిగా వీళ్ళు ఏం చేస్తారు సార్ వీళ్ళకి ఏమైనా కావాలంటే వీళ్ళు అడిగారు డైరెక్ట్ నాకు మెల్లి ఇది చేస్తారు మమ్మీ ప్లీజ్ అడిగే పప్ప కడిగి అంటారు ఇక అక్కడ నేను తిప్పి వీళ్ళకు సరే అని చెప్పి తెప్పియాలి ఏదన్నా ఇట్లాంటి ఐటమ్స్ ఏమైనా ఉంటాయి ఇంకా వేరే ఐటమ్స్ అయితే మొత్తం అలా చూసుకుంటలే కానీ ఇట్లాంటి అడ్డమైన గడ్డేది మాత్రము మెల్లిగా నాకే మెల్లిగా ఇది చేస్తాను అంటే మా లాస్ట్ వన్ నేను ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా తిన్నా అది ఆయన అయిపోయి 33 నాకు కూడా కానీ ఆయన ఎంతో తిన్నా సెకండ్ అన్నట్టు ఫస్ట్ టైం కాదు పానీపూరిని సగం తింటున్నా అక్క. పానీరందా పానీ పడతలే పానీ కారం లేదు ఇంకా నార్మల్ కారమే ఉంది బాగా కారం ఏం లేదు నార్మల్ గా ఉన్నది లే ఓకే లేసుకోసం పడిపోతుంది ఏదో ఇప్పుడు మంచికి ఒక 20 రౌండ్స్ బంగ పైన వేసి రాకోండి 2 నిమిషాలు తగ్గిపోతుంది అది పోగా బయట లోపల ఇప్పుడే బయట ఏం కాదు ఒక కొంచెం వాకింగ్ చేసి అది ఫ్రీ అయిపోతుంది ఓకే అండి చూసింది కదా ఈ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే మరి కష్టపడి తిండి పానీపూరి వీడియో కోసం నార్మల్గా తినకపోతుంటే నేను కూడా తినాలి పడుతున్నాయి నిద్ర సో నేను కూడా కష్టపడి ఇంత కష్టపడి తిన్నందుకన్నా మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే భయపెట్టకే ఏం భయపెట్టాను కదా రిక్వెస్ట్ అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ఓకే అండి ఇప్పుడు సమ్మర్ ఉన్నా అని చెప్పి మా పిల్లలు కూడా మంచిగా వీడియోస్లలో పార్టిసిపేట్ చేస్తూ మంచిగా మన ఎంజాయ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో ఇంకా మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి ఇంకా కాలేజ్ స్టార్ట్ అయింది స్కూల్ స్టార్ట్ అయిందంటే ఇంకా వీళ్ళు వీడియోస్లోకి రారు ఎందుకంటే నేనే రానివ్వను వీళ్ళు స్టడీస్లో బాగా ఫాస్ట్ ఈ అమ్మాయి కూడా బాగా ఫాస్ట్ ఇప్పుడు నాకు తెలిసి ఇంకో స్టేట్ ర్యాంక్ వస్తా అని ఓకే మీరు అందరూ బ్లెస్ చేయండి ఈ అమ్మాయికి స్టేట్ ర్యాంక్ రావాలని చెప్పి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొత్తం కాలేజ్ అంతా మీ మీద హోప్స్ పెట్టుకున్నాయి ప్లస్ మేము కూడా మొత్తం హోప్స్ పెట్టుకున్నాము మీ అందరి బ్లెస్సింగ్స్ రావాలి ఎందుకంటే స్టేట్ ర్యాంక్ రావాలని చెప్పి మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ అమ్మాయికి ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ అమ్మాయి కూడా బాగా ఫాస్ట్ స్టడీలో ప్లస్ డ్రాయింగ్ అవి అన్నీ మంచిగా చేస్తుంది ఈ అమ్మాయి కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ఇట్లాగే అందిస్తూ ఇంకా మన ఛానల్ని మంచి ముందు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తారని చెప్పి మీకు అందరికీ ఆశిస్తున్నాను ఓకేనండి బాయ్ 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 లేవలేదు పాంప్లెట్ వీడియో ఆఫ్ చేసి ఓపిక కూడా లేదు